ప్రేమకు పగకు మధ్య. రచన దురికి మోహన్ రావు. ఉదయం 8 గంటలకు బస్సు సడన్ బ్రేక్తో ఆగింది. అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగింది. 25 కూడా నిండని పంకజం చావుకేక వేసి 100 ఏళ్ల ఆయుష్కు దగ్గరైంది. ఆమె కింద పడింది. రోడ్డు పక్కనున్న డివైడర్ తలకు బలంగా తగిలింది. రక్తం బుటబుటా కారుతోంది. బస్సులోంచి దిగిన వాళ్ళు, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు ఒక్కసారిగా గుమిగూడారు. తప్పు ఎవరిదైనా జనం ముందు డ్రైవర్ని చితకబాదుతారు. అందుకే డ్రైవర్ బస్సును వదిలి పారిపోయాడు. ట్రాఫిక్ ఆగిపోయింది. పంకజం ఇంకా స్పృహ తప్పలేదు. బాధతో ఏడుస్తోంది. తలలోంచి కారుతున్న రక్తాన్ని 2 చేతులతో అదుముకుంటూ గిలగిలా చేపపిల్లలా కొట్టుకుంటోంది. పోలీసులకు ఫోన్ చేయండి అని ఓ పెద్దావిడ అరిచింది. పోలీసులు వచ్చేలోగా ఆమె చచ్చిపోయేలా ఉంది, ముందు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని ఎవరో అరిచారు. అంబులెన్స్ నంబర్ ఎంత? నాకు తెలియదు, మీరు కాల్ చేయండి, నా సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ఆ కామెంట్లకు విసుగెత్తిన 25 ఏళ్ల జనార్దన్ అంబులెన్స్ వచ్చేలోగా ఆమె చచ్చేలా ఉంది, ముందు పక్కనే ఉన్న సుజన ఆసుపత్రిలో చేర్పించాలి అంటూ అరిచాడు. కానీ అది పోలీస్ కేసు అవుతుందని ఒక్కరూ ముందుకు రాలేదు. ఓ అడుగు వెనక్కి వేశారు. కానీ అతను మాత్రం ధైర్యం చేసి 4 అడుగులు ముందుకేసి ఆటోని పిలిచి ఆమెను ఎత్తుకొని అందులో కూర్చోబెట్టాడు. ఆమె తలకు తన కర్చీఫ్ని గట్టిగా కట్టాడు. 5 నిమిషాల్లో ఆటో సుజన ఆసుపత్రి ముందు ఆగింది. ఆమెను చిన్న పిల్లలా ఎత్తుకొని ఎమర్జెన్సీ వార్డులో చేర్పించాడు. ఆమెను చెక్ చేసిన డాక్టర్ శ్రావణ్ ఆమె తల ఎముక విరిగింది, వెంటనే ఆపరేషన్ చేయాలి, చాలా ఖర్చవుతుంది, ఇంతకీ ఆ అమ్మాయి మీకేమవుతుంది అని అడిగాడు. ఆమె ఎవరో నాకు తెలీదు, బస్ కింద పడితే తీసుకొచ్చాను అంటూ ఆందోళనగా చెప్పాడు జనార్దన్. అయితే ఆమెను గవర్నమెంట్ ఆసుపత్రికి వెంటనే తీసుకెళ్ళండి, లేకపోతే చస్తుంది అని డాక్టర్ చెప్పాడు. ఈ యాక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ జామ్ అయింది, ఆమెను తీసుకెళ్లలోగా చనిపోతే అని జనార్దన్ అడిగాడు. సారీ, డబ్బు కట్టకుండా మేము ఆపరేషన్ చేయలేము అని డాక్టర్ శ్రవణ్ చెప్పాడు. ప్రస్తుతం ఎంత కట్టాలి అని అడిగాడు జనార్దన్. 10,000 కట్టండి, మిగతాది తర్వాత చూద్దాం అని డాక్టర్ అన్నారు. నా ఫ్రెండ్ డబ్బు 8,000 నా దగ్గరున్నాయి, అవి కడతాను. ఆమె తల్లిదండ్రులు వచ్చాక నా డబ్బు నేను తీసుకుంటాను, మీకు రావాల్సిన డబ్బు మీకిప్పిస్తాను అని ప్రాధేయపడ్డాడు జనార్దన్. శ్రావణ్ ఆశ్చర్యపోయాడు. ఓ ప్రాణి బతకాలని దారినపోయే దానయ్యే అంతటి మానవత్వాన్ని చూపిస్తుంటే డబ్బున్నవాడిగా, ఓ డాక్టర్గా తను కూడా మానవత్వం చూపకపోతే సిగ్గుచేటనుకున్నాడు. బాగా చెలించాడు. సరే, ఆ డబ్బు కౌంటర్లో కట్టి వెంటనే పోలీసులకి ఫోన్ చెయ్యి అని హడావిడిగా ఆమెను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లాడు. గంట తర్వాత పోలీసులు వచ్చారు. ఇన్స్పెక్టర్ చారి రాసిన కంప్లైంట్ మీద జనార్దన్ సంతకం చేసి, తప్పంతా ఆ డ్రైవర్ గాడిదే సార్, వాడి దగ్గర డబ్బులాగి ఆ అమ్మాయికి ఇప్పించండి, ఒకవేళ ఆ అమ్మాయి చనిపోతే ఆమె తల్లిదండ్రులకైనా ఇప్పించి న్యాయం చేయండి అని ఆమె హ్యాండ్ బ్యాగ్ని ఇచ్చాడు. అందులో ఆమె బస్ పాస్ ఉంది. సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా ఉద్యోగం చేస్తున్నట్లు ఐడెంటిటీ కార్డు ఉంది. సెల్ ఫోన్ పగిలిపోయింది. దాంట్లోంచి సిమ్ కార్డ్ తీసి తన సెల్ ఫోన్లో పెట్టిన ఇన్స్పెక్టర్ తన పద్ధతిలో పరిశోధన మొదలుపెట్టాడు. మరో గంట తర్వాత పంకజం తల్లి కనకమ్మ గుండెలు బాదుకుంటూ వచ్చింది. పోలీసులు చెప్పింది విని తన కూతురు ప్రాణం కాపాడినందుకు ముందుగా జనార్దన్ కాళ్ల మీద పడింది. అతను ఆమెను ఓదార్చి ధైర్యం చెప్పాడు. దాదాపు 2 గంటల ఆపరేషన్ తర్వాత సాయంత్రం 6 గంటలకు పంకజం నీరసంగా కళ్ళు తెరిచింది. అందరికంటే ఎక్కువగా జనార్దన్ సంతోషించాడు. ఆమె తెలివిగా మాట్లాడేసరికి పెను ప్రమాదం తప్పిందని డాక్టర్లు కూడా ఊపిరి పీల్చుకున్నారు. నా ఫ్రెండ్ 8,000ను నేను కౌంటర్లో కట్టాను, ఆ డబ్బులను ఇస్తే నేను మా ఇంటికి వెళతాను, లేకపోతే ఆ డబ్బు తీసుకొని నేను పారిపోయానని వాడనుకుంటాడు అని జనార్దన్ మెల్లిగా కనకమ్మను అడిగాడు. కనకమ్మ చేతులు జోడించి, నా దగ్గర 600 ఉన్నాయి బాబు, మా వారు చనిపోయి 4 ఏళ్లు, నాకున్నది ఒకే ఒక్క కూతురు, ఇది సూపర్ మార్కెట్లో సేల్స్ గర్ల్గా ఉద్యోగం చేసి నెలకు 10,000 సంపాదిస్తుంది, ఆ సంపాదన మీదే ఇల్లు నెట్టుకొస్తున్నాను, నేను చిన్న స్కూల్లో ఆయమ్మగా ఉద్యోగం చేస్తున్నాను, నెలకు 4,000 జీతం, ఆ జీతం ఇంటి కిరాయికే సరిపోతుంది, నెలకు 2,000 చొప్పున నీ అప్పు తీరుస్తాను నాయనా అని కాళ్లు పట్టుకుంది. అతని మనసు కరిగింది. వెంటనే ఆమె కాళ్లు మొక్కుతూ, మీరు తల్లితో సమానం, ఇలా చిన్నపిల్లల కాళ్ళు పట్టుకోవద్దమ్మా, పర్వాలేదు, మీకు కలిగినప్పుడే ఇవ్వండి, వస్తాను అని ఆమె సెల్ నంబర్ రాసుకొని బయలుదేరబోయాడు. ఈలోగా డాక్టర్ శ్రావణ్ ఎక్స్రేతో వచ్చి, నా అనుమానం నిజమైంది, ఆమె మెదడులో చిన్న చిన్న పుర్రె ఎముకలు ఇరుక్కున్నాయి,
2 రోజుల్లో స్పెషలిస్ట్ డాక్టర్లతో ఆపరేషన్ చేసి ఆ ముక్కల్ని బయటికి తీయాలి, లేకపోతే ఆమె బతకదు అన్నాడు. కనకమ్మ ఒక్కసారిగా గుండె బాదుకొని ఏడుస్తోంది. పంకజం కూడా ఏడుస్తోంది. ఇద్దరూ దిక్కుతోచని దీనుల్లా ఉన్నారు. ఆమెను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్ళండి అని చెప్పాడు. గవర్నమెంట్ డాక్టర్లు ఇలాంటి కేసుల్లో ఫెయిల్ అవుతారు. ఇంతకీ ఆపరేషన్కి ఎంతవుతుంది అని జనార్దన్ నీరసంగా అడిగాడు. కనీసం 2 లక్షలు కావాలి అని చావు కబురు చల్లగా చెప్పాడు డాక్టర్. జనార్దన్ కూడా నీరసించి చేతులెత్తేశాడు. అది అతని తాహతుకు మించిన పని అని తెలుసు. ఈలోగా ఇన్స్పెక్టర్ చారి 4 మగాళ్లను 2 ఆడాలను వెంట పెట్టుకుని వచ్చాడు. వాళ్లను కమలమ్మకు పరిచయం చేస్తూ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాము. అతని భార్య చంద్రకళ ఈ కేసుని వెనక్కి తీసుకుంటే మీకు కొంత డబ్బు ఇస్తానంటోంది. మీరు ఓ అండర్స్టాండింగ్కి రండి అన్నాడు. అంతే. నిప్పులు కక్కిన కనకమ్మ ఏడుస్తూ చంద్రకళ జుట్టు పట్టి, నా బిడ్డను సంపబోయిన నా కొడుకున్ని ఉరితీయాలి, వాణ్ణి ఎవ్వరు శమించినా నేను శమించనంతే అని కొట్టబోయింది. అందరూ కలిసి ఆమెను దూరం జరిపారు. ఆ తల్లి కడుపుకోత వాళ్లకు అర్థమైంది. ఓ గంట తర్వాత పరిస్థితి చల్లబడింది. మీరెంతివ్వగలరు అని జనార్దన్ ఆ పంచాయతీకి పెద్ద దిక్కుగా మారాడు. 25,000 ఇవ్వగలను అని కన్నీళ్లు తుడుచుకున్న చంద్రకళ చెప్పింది. ఇప్పటి వరకు 10,000 ఖర్చు చేశాము. ఆమెకు మెదడులో ఆపరేషన్ చేయడానికి 2 లక్షలు కావాలని డాక్టర్ ఇంతకుముందే చెప్పారు. పై ఖర్చులు ఎలాగో ఉంటాయి. కనీసం 6 నెలలైనా ఆమె రెస్ట్ తీసుకోవాలి. ఆ ఇల్లు గడవాలి. కాబట్టి 6 లక్షలు ఇవ్వండి అని జనార్దన్ డిమాండ్ చేశాడు. ఆ మాటలు కనకమ్మకు పంకజానికి బాగా అనిపించాయి. ఆ సమస్యకు అంతకు మించిన పరిష్కారం లేదని వాళ్లకు తెలుసు. డ్రైవర్ని శిక్షిస్తే వాళ్లకు ఒరిగేది ఏమీ లేదు. 4 రాళ్లు చేతిలో పడితే 10 రోజులు హాయిగా బతకొచ్చని ఆరాట పడుతున్నారు. దానికి చంద్రకళ ఒప్పుకోలేదు. అంత డబ్బు తన దగ్గర లేదని చేతులు జోడించి వేడుకుంది. చారి మధ్యవర్తిగా మారి 3 లక్షల రూపాయలకు ఒప్పించి వెంటనే ఆ కేసును వెనక్కి తీసుకుంటున్నట్లు రాయించుకున్నాడు. ఆ డబ్బు సర్దడానికి 2 రోజుల గడువిచ్చాడు. ఆ డబ్బొస్తే తన 8,000 తీసుకుని వెళ్లిపోవచ్చనే సంతోషంతో జనార్దన్ ఆ రాత్రి ఆ తల్లి కూతుర్లకు తోడుగా ఉన్నాడు. రాత్రి 10 గంటలు. వార్డ్లో అందరూ పడుకున్నారు. మీరేం చేస్తుంటారు సార్ అని పంకజం చాలా నీరసంగా అడిగింది. ఎందుకో ఆమెకు అబద్ధం చెప్పాలని అతనికి అనిపించలేదు. అందుకే అతను చిరునవ్వుతో బస్సులో పర్సులు కొట్టేస్తుంటాను అని నిజాయితీగా చెప్పాడు. తల్లి కూతుళ్ళు ఉలిక్కిపడ్డారు. వాళ్ళు ఉలిక్కిపడతారని తెలిసే చిన్నగా నవ్వి, నేను నా ఫ్రెండ్ లింగం రద్దీగా ఉండే బస్సులెక్కి పాకెట్లు కత్తిరిస్తాం. ఒక్కో రోజు బాగానే గిట్టుబాటవుతుంది. ఒక్కోసారి జనం తంతే పారిపోతాం. పోలీసులతో చాలాసార్లు దెబ్బలు తిన్నాము. పిటి కేసు కాబట్టి లంచం ఇస్తే పోలీసులు వదిలేస్తారు. నేను ఎవరికి పుట్టానో తెలీదు, కానీ ఎలా బతుకుతున్నానో మాత్రం తెలుసు అని నిట్టూర్చాడు. అతన్ని చూస్తే వాళ్లకు కోపం రాలేదు, జాలేసింది. గొప్పింటికి చెందిన వాళ్ల ఎర్రగా అందంగా ఉన్నాడు. అతను పిక్ పాకెటర్ అంటే ఎవ్వరూ నమ్మరు. చదువుకోలేదు, కానీ లోకజ్ఞానం బోలెడంతుంది. అతని ముఖంలో ఏదో ఆకర్షణుంది. అమ్మాయి మనసు దోచుకునే చూపు అతని సొంతం. మాసిన బట్టలతో చెదిరిన జుట్టుతో ఆవారగాళ్లా ఉన్నాడు. అలాంటి దొంగకు అంతటి మానవత్వం ఎలా అబ్బిందోనని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అలాంటివాడివి మరి నన్నెందుకు కాపాడావు అని పంకజం అర్థం కాక అడిగింది. ఇలాంటి యాక్సిడెంట్లు జరిగితే మాకు బాగా వర్కౌట్ అవుతుంది. గుమిగూడిన జనం పాకెట్లు కొట్టేయడానికే బస్ దిగాను. నా ఫ్రెండ్ ఆల్రెడీ 4 పర్సులు కొట్టేసి నాకిచ్చి జారుకున్నాడు. కానీ నిన్ను చూశాక నాకు జాలేసింది అని ఆమె కళ్ళలోకి సూటిగా చూశాడు. ఆమె గర్వంగా చూసింది. అతనితో ఇంకేం మాట్లాడాలో అర్థం కాలేదు. మరుసటి రోజు ఇన్స్పెక్టర్ చారి ఆస్పత్రికి వచ్చాడు. జనార్దన్, కమలమ్మ, పంకజం ఆశగా చూశారు. అతను చాలా నీరసంతో, ఆ చంద్రకళ పెద్ద కిలాడిలా ఉంది. డబ్బులిస్తానని మనకు మాటిచ్చింది. కానీ ఆ డ్రైవర్కి యూనియన్ వాళ్ళు అండగా నిలిచారు. రోడ్డు మీదున్న సీసీ కెమెరాలు చూశారు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం పంకజమే తప్పని తెలుస్తోంది. కాబట్టి కేస్ని కోర్టులో ఎదుర్కొంటామని వాళ్ళ లాయర్ చెప్పాడు. మీకు డబ్బులు రావు. మీరు కూడా లాయర్ని చూసుకోండి. లాయర్ని పెట్టుకునే పరిస్థితి లేకపోతే కేస్ని విరమించుకోండి అని వెళ్ళిపోయాడు. జనార్దన్, కమలమ్మ, పంకజం ముఖంలో రక్తం ఒక్కసారిగా ఇంకిపోయింది. నోటి వరకు వచ్చిన ముద్దను గద్ద ఎత్తుకుపోయినట్లు తలలు పట్టుకున్నారు. కమలమ్మ శోకం పెట్టింది. డబ్బు రానందుకు కాదు, ఇప్పుడు పంకజానికి ఆపరేషన్ చేయించి ఎలా కాపాడుకోవాలో అర్థం కాలేదు.
ఇంకా అంతా అయిపోయిందని పంకజం కూడా ఏడవసాగింది. జనార్దన్ ఆలోచనలో పడ్డాడు. చీకటి పడింది. జనార్దన్ ఓ నిర్ణయానికి వచ్చి, నాకు భాష అనే ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఏటీఎం మిషన్లు దొంగిలిస్తాడు. వాడందులో ఎక్స్పర్ట్. నన్ను రమ్మని వాడు చాలాసార్లు పిలిచాడు. అంత ఆశ లేదని నేను వెళ్ళలేదు. ఇప్పుడు మీరు వెళ్ళమంటే మీకోసం వెళ్తాను. అదృష్టం బాగుంటే డబ్బు ఎక్కువ కూడా రావచ్చు. లేదా రేపు పంకజాన్ని ఉస్మానియాకు తీసుకెళ్ళండి అని నిర్మోహమాటంగా చెప్పాడు. తల్లి కూతుళ్ళు నోరు తెరిచారు. ఆ ఇద్దరు చాలాసేపు గుసగుసలాడుకున్నారు. చివరికి పంకజం, వెళ్ళండి సార్, నేను చిట్టీలు వేసి ఆ డబ్బును తీరుస్తాను, ఆల్ ది బెస్ట్ అని చెప్పింది. ఆ రాత్రే అతను బయలుదేరాడు. తెల్లవారుజామున 4 గంటలకు వచ్చిన జనార్దన్ డబ్బును పంకజం చేతిలో పెట్టి, నీ అదృష్టం బావుంది, 10 లక్షలు దొరికాయి. 2 లక్షలతో ఆపరేషన్ చేయించుకో, రెస్ట్ తీసుకుంటూ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకో, నేను అండర్ గ్రౌండ్లోకి వెళ్తున్నాను అని 3 లక్షలు ఆమె చేతిలో పెట్టి ఆందోళనగా అన్నాడు. ఆమె భయపడి, మళ్ళీ ఎప్పుడొస్తారు సార్ అని సంతోషంతో పాటు దిగులుగా అడిగింది. తెలియదు, కేసు వేగాన్ని బట్టి ఉంటుంది. ఈ విషయం ఎవరికీ చెప్పకు, ఆల్ ది బెస్ట్ అని చకచకా వెళ్ళిపోయాడు. ఆ డబ్బు చేతిలో పడగానే ఆమె ముఖం వికసించింది. ఆమెకు ఆపరేషన్ జరిగింది. వారం తరువాత ఆమె ఆస్పత్రి నుంచి ఇంటికెళ్ళింది. ఇప్పుడు ఆమె ఆలోచనలు ఆమె గురించి కాదు, దేవుళ్లా వచ్చి మాయమైన దేవదూత జనార్దన్ గురించి. 10 రోజుల తర్వాత జనార్దన్ ఫోన్ చేసి, ఇప్పుడెలా ఉంది అనే కమ్మటి గొంతు వినిపించింది. దేవుడి నీడలో ఉండగా ఇంకేం దిగులుంటుంది సార్ అని మురిసిపోయింది పంకజం. నేను దేవుణ్ణి కాదు, దెయ్యాన్ని అని నవ్వాడు. అది జనానికి, నాకు మాత్రం దేవుడే. ఈరోజు నేను బతికానంటే మీ చల్లటి దీవెనలే కదా సార్ అని అంది. అతను మాట్లాడలేదు. ఎప్పుడొస్తున్నారు సార్ అని అడిగింది. ఇంకెందుకు రావడం, నా అవసరం తీరిపోయిందిగా అన్నాడు. ఇప్పుడే మీ అవసరం ఏర్పడింది అంది. ఏంటా అవసరం అన్నాడు. తెలియదు, నా దేవుణ్ణి కళ్ళారా చూడాలని మనసు తహతహలాడుతోంది అంది. ఎందుకు అన్నాడు. మీతో స్నేహం చేయాలని ఉంది అంది. వద్దు, దొంగలతో శత్రుత్వం కంటే స్నేహం చాలా ప్రమాదకరం. పులిని ఇంట్లో కట్టేసి పెంచుకున్నట్లే అన్నాడు. మీరు పులి కాదు, పిల్లి అంది. సరే, తర్వాత మాట్లాడతాను, ఫోన్ ట్యాబింగ్ జరగొచ్చు అని లైన్ కట్ అయింది. ఆమె నీరు కారిపోయింది. మెరుపు చాలా అందంగా ఉంటుంది, కానీ సెకను మాత్రమే ఉంటుంది. అతను అంతే. మనసు ఆపుకోలేక మరుసటి రోజు తన సెల్ ఫోన్కి వచ్చిన నంబర్కి ఫోన్ చేసింది. అది బెంగళూరులో ఉన్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ అని తెలిసింది. నీరు కారిపోయింది. అతని ఫోన్ కోసం ఎడారిలో కోకిలమ్మలా ఎదురు చూస్తోంది. నెల రోజుల తర్వాత మరో నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ గొంతు వినగానే ఆమె సంతోషంతో కూడిన వైరాగ్యంతో, నెల రోజుల తర్వాత నేను గుర్తొచ్చానా మహాప్రభు అని నిష్ఠూరంగా నిలదీసింది. అసలు నువ్వు నా కోసం ఎందుకు ఆలోచిస్తున్నావో, నా కాల్ కోసం ఎందుకు ఎదురుచూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఇంకా డబ్బు కావాలా అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇచ్చిన డబ్బు చాలు. మీరు నాకు 2వ జన్మను ప్రసాదించిన దేవుడు. భక్తురాలు దేవుడి పాదాలు కడిగి పూజించి ఆరాధించాలని తల్లడిల్లుతుంది. ఈ ఆరాధనలు, ప్రేమలు నా ఒంటికి సూట్ కావు పంకజం. నేను ఓ ఆవారగాడిని, దొంగను. నాలాంటి వాణ్ణి ఆరాధించినా ప్రేమించినా నీ చేతికి చిప్పే మిగులుతుంది. వద్దు, ఇలాంటి ట్రాప్లో పడి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. కావాలంటే కట్నం డబ్బులిచ్చి ఆ పెళ్లిని నేను చేస్తాను అని అన్నాడు. నువ్వుండగా నా మనసులో మరో కుర్రాడికి చోటుండదు అని సిగ్గుపడింది. అతను ఉలిక్కిపడి, దొంగను ప్రేమించడం లాంటి సీన్లు సినిమాల్లో చూడ్డానికి బాగుంటాయి, కానీ నిజ జీవితంలో చండాలంగా ఉంటాయి. సమయానికి నీ ప్రాణం కాపాడి నీకు ఆపరేషన్ చేయించిన మెహర్బానీకి నన్ను ప్రేమించి నీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకు. నువ్విలా మాట్లాడితే మరోసారి ఫోన్ కూడా చేయను అని దబాయించాడు. వారానికి ఒక్కసారి ఫోన్ చేయకపోతే నేను చస్తాను. అప్పుడు నువ్వు కాపాడిన ఈ ప్రాణానికి విలువే ఉండదు. అప్పుడు నా శవంతో మాట్లాడు అని ఏడ్చింది. అతను కాసేపు ఆలోచించి, ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? గోవాలో. ఏం చేస్తున్నానో తెలుసా? 2 అమ్మాయిలతో మసాజ్ చేయించుకొని వాళ్లతో కులికాను. రోజుకో ఆడదానితో తిరిగే నీచపు ఎదవని తెలుసా అని మందలించాడు. తెలుసు, నువ్వు మగాడివని తెలుస్తూనే ఉంది. నువ్విక్కడికి వస్తే ఆ మసాజ్ నేనే చేస్తాను, రా అని ఏడుస్తూ అంది. ఎంత తీసుకుంటావు అని నవ్వాడు. తాళిని తీసుకుంటాను అని సిగ్గుపడింది. అందుకే మీలాంటి అమ్మాయిల ట్రాప్లో పడము. ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తారు, లేకపోతే చస్తామని బెదిరిస్తారు.
నాకిష్టముండదు. అందుకే నీకు దూరంగా ఉంటున్నాను. నీకు ఇష్టముంటేనే పెళ్లి చేసుకో, బలవంతం చేయను అంది. నిన్ను నేను బలవంతం చేస్తే అని అడిగాడు. దేవుడు ప్రత్యక్షమై నా చెప్పులు కడిగి పెట్టమంటే ఏ భక్తురాలైనా కాదంటుందా అని గోముగా అడిగింది. ఓరి నాయనోయ్, నువ్వు పీకల్లోతు ప్రేమలో మునిగిపోయావు, ఊపిరాడక చస్తావు అన్నాడు. చావకుండా నువ్వు నన్ను కాపాడుకుంటావుగా అని గారాలు పోయింది. ఇంతకీ ఇప్పుడు ఏమంటావు అన్నాడు. నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, నువ్వు మా ఇంటికి వెంటనే రావాలి అని గారాలు పోయింది. నేనొస్తే నన్ను పోలీస్ మామలు పట్టుకొని నన్ను అత్తారింటికి పంపుతారు, కేస్ మూసేశాక వస్తాను అన్నాడు. అయితే వాట్సాప్లో నీ ఫోటో పంపు, తనివి తీరా నిన్ను చూసుకుంటాను, అప్పటి వరకు కొనవూపిరితో అయినా బతుకుతాను. నీ సెల్ నంబర్ పంపు, గంట గంటకు ఫోన్ చేసి తనివి తీరా మాట్లాడతాను అంది. సరే పంపుతాను, కానీ వారానికి ఒక్కసారి మాత్రమే ఫోన్ చేయాలి అన్నాడు. సరే మాటిస్తున్నాను, వెంటనే పంపు అని ఉత్సాహంతో అరిచింది. అతను వాట్సాప్లో తన ఫోటో పంపాడు. దాన్ని ముద్దాడి వెంటనే ఫోన్ చేసి థ్యాంక్స్ అంది. సరే అని లైన్ కట్ చేశాడు. వారం రోజుల వరకు ఆమె ఆగలేకపోయింది. మరుసటి రోజే ఫోన్ చేసింది. జనార్దన్ విసుక్కుంటూ నువ్విలా ఫోన్ చేస్తే ఊరుకోనంతే అని కసిరాడు. ఊరుకోక ఏం చేస్తావమ్మా అని గారాలు పోయింది. చంపుతా అని కోపంతో అరిచి లైన్ కట్ చేశాడు. ఆమె భయపడలేదు, మళ్ళీ కాల్ చేసింది. ఊరికే ఫోన్ చేస్తే నిజంగానే చంపుతా దొంగ అని తిట్టి లైన్ కట్ చేశాడు. గంట తర్వాత మళ్ళీ కాల్ చేసింది. అతను ఫోన్ ఎత్తలేదు. గంట గంటకు చేస్తూనే ఉంది. రాత్రి 1 గంటకు 10వ ఫోన్ చేసింది. ఫోన్ ఎత్తగానే ఆమె గారాలు పోతూ నన్ను చంపడానికి మా ఇంటికెప్పుడొస్తున్నావు అని అడిగింది. ఆ కోపంలో కూడా అతనికి నవ్వు ముంచుకొచ్చి నా వెంట పోలీసులా ఎందుకు పడ్డావు అని అడిగాడు. నా బాయ్ ఫ్రెండ్ వెంట నేను పడ్డాన్రా, తప్పేంట్రా అని కిలకిలా నవ్వింది. అతనికి నవ్వాగలేదు. నీకేం కావాలో చెప్పు అని అడిగాడు. నువ్వు కావాలి, నీ పవిత్రమైన మనసు కావాలి, నీ ఒడిలో నేను హాయిగా నిద్రపోవాలి అని అంది. చూడ్డానికి పులిపిల్లలు కూడా చాలా ముద్దుగా ఉంటాయి. వాటిని పెంచుకోవాలని కోరిక పుడుతుంది. కానీ ఆ పిల్ల పెరిగాక మన ప్రాణమే తీసేస్తుంది. నాలాంటి వాడితో ప్రేమ పెళ్లి కూడా అలాంటిదే అన్నాడు. తెలుసు, కానీ ఆ పులిపిల్లకు పాలు పోసి పెంచితే రక్తం జోలికి పోదు. బౌద్ధ భిక్షువులు పులులకు పాలు పోసి పెంచుతున్నారు తెలుసా అని నవ్వింది. అతనికి ఆ మాటలు రుచించాయి. గంటల తరబడి ఆమెతో మాట్లాడుతూ తన లోకాన్ని మర్చిపోయాడు. చివరికి ఓ నిర్ణయానికి వచ్చి, వస్తాను, నీకోసం వస్తాను, ఎంజాయ్ చేయడానికే వస్తాను, తర్వాత పెళ్లి చేసుకోమని పేచీ పెట్టొద్దు, నువ్వు ఈ కండిషన్కి ఒప్పుకుంటేనే వస్తాను అని పచ్చిగా చెప్పాడు. నీ రుణం తీర్చుకోవడం నా కోరిక, నన్ను పెళ్లి చేసుకోవడం నీ ఇష్టం, బలవంతం చేయను, రా అని నవ్వింది. మరుసటి రోజు పంకజం ఇంటికి వచ్చాడు జనార్దన్. ఆమె ఆనందాన్ని అదిమేందుకు ఆకాశం కూడా సరిపోలేదు. రోడ్డు మీదే అతన్ని ముద్దులతో ముంచెత్తింది. కనకమ్మకు అది సుతారము ఇష్టం లేదు, కానీ ఊరుకోక తప్పలేదు. ఈరోజు ఆమె కడుపు కాలలేదంటే ఆ కుర్రాడి పుణ్యమని తెలుసు. 3 రోజులు ముచ్చట తీర్చుకొని వెళ్ళిపోతాడు అనుకుంది. కానీ పంకజం అతన్ని వదల్లేదు. తన ఇంటి గడప దాటనీయలేదు. కోడికూర వండి అతనికి కడుపారా తినిపించింది. అతనికి మసాజ్ చేసింది. అతన్ని మురిపించింది. అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ, ఏ రోజైతే నా ప్రాణం కాపాడావో ఆ రోజే నా మానం కూడా నీదయింది. ఇంతకు మించి నేను ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను అని స్వర్గం చూపింది. వారం రోజుల పాటు అతన్ని ఇంటి గడప దాటనివ్వలేదు. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకోమని బతిమాలింది. మనసు ఒకడికి ఇచ్చి తనువును మరొకడికి ఇచ్చే సంస్కృతి తనది కాదని వేడుకుంది. కరుడుగట్టిన అతని మనసు కరిగింది. ఆమె మంచితనానికి, ప్రేమకు బానిసయ్యాడు. దానికతను ఒప్పుకున్నాడు. అయితే ఆమె ఒకే ఒక్క నిబంధన పెట్టింది. పెళ్లయ్యాక దొంగతనాలు మానుకుని తను ఉద్యోగం చేస్తున్న సూపర్ మార్కెట్లో సేల్స్ బాయ్గా ఉద్యోగం చేయమని. అతను తొందరపడి ఆమెకు మాటివ్వలేదు. 3 రోజులు బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చి మాటిచ్చాడు. వాల్మీకిని ఓ పావురాల జంట మార్చితే అతన్ని ఆమె ప్రేమతో మార్చింది. దానికి ఒప్పుకున్నాడు. వెంటనే మేనేజర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఉద్యోగం వచ్చింది. ఆ పెళ్లి కుదిరింది. కానీ కనకమ్మ సంతోషించలేదు. కుక్కతోక వంకరపోతు, పుట్టుకతో వచ్చిన దొంగబుద్ధి సరికాదని ఆమె ఆందోళన చెందింది. ఆ పెళ్లి జరగకూడదని 1000 దేవుళ్లకు మొక్కుకుంది. ఏ దేవుడు ఆ మొర ఆలకించాడు. సరిగ్గా పెళ్లికి 2 రోజుల ముందు గోవాలో పోలీసులకు భాష పట్టుబడ్డాడు.
అతని ద్వారా కూపీలాగిన పోలీసులు అర్ధరాత్రి పంకజం ఇంటి మీద దాడులు చేసి జనార్దన్ని అరెస్ట్ చేశారు. జనార్దన్ చాలా బాధపడుతూ పంకజంతో, చూసావా, నాలాంటి నేరస్తుని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో. ఇదేదో పెళ్లికి ముందు పట్టుబడ్డాను కాబట్టి సరిపోయింది. అదే నీ మెడలో తాళి కట్టాక జైలుకు వెళ్ళి ఉంటే నీ జీవితం సర్వనాశనం అయి ఉండేది. ఇక ఇప్పట్లో నేను బయటికి రాను. మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో అని కంటతడి పెట్టుకున్నాడు. ఆమె కూడా ఏడుస్తూ, మనల్ని ఏ చట్టం ఏ పోలీసులు విడదీయలేరు. నువ్వు నా మెల్లో తాళి కట్టకున్నా నేను నీ భార్యనే. నీ రాక కోసం ఎన్ని సంవత్సరాలైనా ఎదురుచూస్తాను. నేను నీదాన్ని. మరో మగాడికి నా మనసులో చోటు లేదు. అది మరువకు. టాటా అని చెప్పింది. అతని మాటలు ఆమెకు ఎంత బాగా అనిపించాయో ఆమె మాటలు అతనికి అంతకంటే ఇంకా బాగనిపించాయి. జనార్దన్కి 2 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రతి ఆదివారం సాయంకాలం విజిటర్స్ సెల్లో పంకజం నిలుచుని కన్నీరు మున్నీరుగా విలపించడం అతన్ని కలిచివేస్తోంది. అతను ధైర్యం చెప్పాడు. ఆమె కన్నీళ్లు తుడిచాడు. ఇక జీవితంలో మరో నేరం చేసి జైలుకొచ్చి ఆమెకు దూరం కాకూడదని నిర్ణయించుకున్నాడు. అతను విడుదల కాగానే రంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుందామని ఆమె అతన్ని ఊరడించింది. 3 నెలల తర్వాత పంకజం జైలుకు రాలేదు. ఆ తర్వాత రావడం మానుకుంది. ఆమె సెల్ ఫోన్ పనిచేయలేదు. ఆమె ఏ ఆపదలో పడిందో, ఏ యాక్సిడెంట్కి గురైందో, అసలు బతికిందో చచ్చిందో కూడా తెలియని ఆవేదనతో అతను తల్లడిల్లాడు. నిద్రలేని నిశిరాత్రులు గడిపాడు. ఆ జైలు నుంచి పారిపోయి ఒక్కసారి ఆమెను చూడాలని ప్రయత్నించి పోలీసులతో చావు దెబ్బలు తిన్నాడు. రోజులు లెక్క పెడుతున్నాడు. గడ్డం మాసింది. మనసు అదుపు తప్పింది. ఆరోగ్యం చాలా వరకు దెబ్బతిన్నది. అతి కష్టంగా 2 ఏళ్లు గడిచాయి. విడుదలైన మరుక్షణం పంకజం ఇంటికి పరుగు తీశాడు. పిచ్చివాళ్లా మారిన జనార్దాన్ని చూసి ఆ అద్దె ఇంట్లో కొత్తవాళ్లు జడుసుకున్నారు. పంకజం పెళ్లి జరిగిపోయిందని, ఆ తర్వాత ఇల్లు ఖాళీ చేసి ఎటో వెళ్లిపోయారని ఇంటి ఓనర్ భయంతో చెప్పాడు. ఆ మాటలు అతను నమ్మలేదు. తనను అంతగా ప్రేమించిన పంకజం తనను కాదని మరో అబ్బాయిని పెళ్లి చేసుకోదని చాలా నమ్మకం. అసలు జనార్దన్తో మాట్లాడేందుకే ఆ బస్తీ జనం భయపడ్డారు. హడావుడిగా ముఖం చాటేశారు. ఏ వివరాలు చెప్పలేదు. ఏమడిగినా మాకు తెలీదు అనే జవాబు చెప్పి తప్పించుకున్నారు. ఆమె బతికుందనే శుభవార్తకు సంతోషించాడు. మనసు చాలా వరకు కుదుటపడింది. ఆ రాత్రి కునుకు పట్టింది. అయినా పట్టువీడని విక్రమార్కుల్లా ఆమె ఉద్యోగం చేసిన సూపర్ మార్కెట్కి వెళ్లి ఆరా తీశాడు. ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి 7 ఏడాది దాటిందని, ఇప్పుడు ఆమె ఎక్కడ ఉంటుందో తెలీదని యజమాని చెప్పాడు. పంకజం స్నేహితురాలు లక్ష్మిని కలిశాడు. ఆమె ఓసారి ఆస్పత్రికి వచ్చింది. ఆమె కొంచెం భయపడినప్పటికీ 2 నెలల కిందట నాకు ఫోన్ చేసింది. ఇప్పుడు రెహ్మత్ నగర్ కమ్యూనిటీ హాల్ సందులో ఉంటోందని చెప్పింది అన్నది. ఆమె పెళ్ళైందా అని ఆతృతగా అడిగాడు. ఆ విషయం నాకు తెలీదు అని ఎందుకైనా మంచిదని తప్పించుకుంది. అతను ఆమెను మరింత ఇబ్బంది పెట్టకుండా రెహ్మత్ నగర్ కమ్యూనిటీ హాల్ సందులోకి వెళ్లి ప్రతి ఇంటి మీద కన్నేశాడు. ఇంటి ముందు నిలబడి తోపుడు బండి మీద కూరగాయలు కొంటున్న పంకజం కనిపించేసరికి జనార్దన్ ఎంత సంతోషించాడో అంతే భయపడ్డాడు. అతని వెన్నులో చలి పుట్టింది. ఆమె కుండంత కడుపుతో ఉంది. మెడలో పసుపు తాడు, కాళ్లకున్న మెట్టలు అతన్ని చూసి వెక్కిరించాయి. ఒక్క పరుగుతో వెళ్లి ఆమెను వాటేసుకుని బోరున ఏడవాలనే కోరికను బలవంతంగా ఆపుకున్నాడు. ఈలోగా పంకజం కూడా అతన్ని చూసి పొలికేక వేసింది. గజగజా వణికింది. పులిని చూసినట్లు భయపడి ఇంట్లోకి పరుగెత్తి గబుక్కున తలుపు వేసుకుంది. అతను వెళ్లి తలుపు కొట్టాలనుకున్నాడు. కాని ఆ విషయం నలుగురికి తెలుస్తుందని ఆగిపోయాడు. వెనక్కి తిరిగి వెళ్లిపోవాలనుకున్నాడు. కాని వెళ్లడానికి మనసొప్పలేదు. ఎందుకైనా మంచిదని ఓ ఇంటి వెనుకున్న పిట్టగోడ వెనక నక్కి నిల్చుని సిగరెట్ కాలుస్తూ కూర్చున్నాడు. 10 నిమిషాల తర్వాత తలుపు తెరుచుకొని కమలమ్మ మెల్లిగా వీధిలోకి వచ్చి భయంగా అటూ ఇటూ చూసింది. అతను కావాలనే ఆమె కంటపడకుండా జాగ్రత్త పడ్డాడు. ఎందుకంటే తనతో పంకజం పెళ్లి చేయడం మొదట్నుంచి ఆమెకు ఇష్టం లేదని తెలుసు. ఆమెనే గెలిచింది. తర్వాత ఒక యువకుడు బయటికి వచ్చి బ్యాగ్ పట్టుకొని వీధిలోకి వెళ్లాడు. బహుశా అతనే ఆమె భర్త అయ్యుండాలి అనుకున్నాడు. ఇంట్లోకి వెళ్లి పంకజంతో ఇక మాట్లాడొచ్చు అనుకున్నాడు. కాని వీధిలో నలుగురి కంట పడొచ్చని మౌనంగా వెనక్కి తిరిగాడు. నాగుల పంచమికి పుట్టలో పాలు పూసిన పంకజం వెనక్కి తిరగ్గానే బాగున్నావా అని జనార్దన్ మెల్లిగా అడిగాడు. ఆమె వెనక్కి తిరిగి పామును చూసినట్లు భయంగా ఉలిక్కిపడింది. ఆమె చేతిలో ఉన్న పూలబుట్ట జారి కింద పడింది. పట్టపగలే కారు చీకట్లు కమ్ముకున్నాయి. అతను చిన్నగా నవ్వి, ఏయ్ భయపడకు,
కింద పడిన పూల బుట్టను తీసి ఆమె చేతికిస్తూ చిరునవ్వుతో అన్నాడు. అది తీసుకొని ఆమె వడివడిగా వెళుతుంటే, ఆగు, నేను మీ ఇంటికి వస్తే మన గురించి మీ ఆయనకు తెలుస్తుంది అని హెచ్చరించాడు. అదే నిజమే అన్నట్లు ఆమె ఠక్కున ఆగింది. ఆమె దగ్గరికి వచ్చి ఆమెను తనివితీరా చూస్తూ, ఎందుకా భయం అని చిరునవ్వుతో అడిగాడు. కాదు, నిలదీశాడు. నా అడ్రస్ ఎలా తెలుసుకున్నావు అని ముచ్చెమటలు తుడుచుకుంటూ అడిగింది. నేను ఓ దొంగనని ఎలా మర్చిపోయావు అని చిరునవ్వుతో నిలదీశాడు. అదే నిజమే అన్నట్లు ఊపిరి బిగబట్టి థ్యాంక్స్ అన్నది. ఎందుకు అన్నాడు. నిన్న నువ్వు మా వీధి వరకు వచ్చి మా ఇంటికి రానందుకు, మా వారి ముందు రచ్చరచ్చ చేస్తావని చాలా భయపడ్డాను అంది. నీ కాపురం కూలిస్తే నాకే మురుగుతుంది అని నిట్టూర్చి ఆమెను తనివితీరా చూస్తున్నాడు. ఆమె పైటను నిండుగా కప్పుకుంది. కొంచెం దూరంగా నిల్చుంది. అతనితో మాట్లాడడం ఎవరైనా చూస్తున్నారేమోనని భయంగా దిక్కులు చూసింది. కాని ఎవ్వరూ చుట్టుపక్కల్లో లేరు. ఆమె పెదాల మీద అప్పుడు చిరునవ్వు పొద్దు పొడిచింది. నీ భర్త ఏం చేస్తాడు అని ఆమెతో పాటు గుడిమెట్లు నడుస్తూ అడిగాడు. సూపర్ మార్కెట్లో సేల్స్ మేనేజర్ అని సిగ్గుపడింది. లవ్ మ్యారేజా అని అడిగాడు క్యాజువల్గా. అవును, ఇద్దరం ఒకే చోట ఉద్యోగం చేసేవాళ్లము అని చెప్పింది. అంటే నేను జైలుకు వెళ్ళాక ప్రేమించావా అని అడిగాడు. ప్రేమించక తప్పలేదు, పెళ్లి చేసుకోక తప్పలేదు అంది. ఏ అన్నాడు. నువ్వు దొంగవైనా ఆడాలతో తిరిగేవాడివైనా నిన్నే ప్రేమించాను. నిన్నే పెళ్లి చేసుకోవాలని మా అమ్మను కూడా ఎదిరించాను. ఇది నువ్వు నాకు పెట్టిన ప్రాణభిక్ష. కానీ నువ్వు జైలుకు వెళ్ళి 10 మంది కంట్లో పడ్డావు. జైలుకు వెళ్ళి వచ్చిన వాడితో కాపురం చేసే ఆడదాని జీవితం నరకమవుతుంది. సమాజంలో తలెత్తుకుని బతకలేదు. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడం ఏ విధంగా మంచిది కాదని అని ఆగిపోయింది. అది నీ తప్పు కాదు. ఓ ఆడపిల్ల ఇంతకు మించి ఏం చేయగలదు? నీ స్థానంలో నేనున్నా ఇదే చేసేవాణ్ణేమో అన్నాడు. ఆ మాటలు ఆమెకు బాగనిపించాయి. అతను నిజంగా దొంగేనా అనే అనుమానం వచ్చింది. అతని మంచితనం ఆమెను ఎప్పటికప్పుడు ఆకర్షిస్తుంటాయి. అది వేరే విషయం. అతను కాసేపు మౌనం వహించి జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించి దట్టంగా గుండె నిండా ఊపిరి పీల్చి, నేను నిన్ను ఏనాడు ప్రేమించి తప్పు చేయలేదు. నువ్వే నన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశావు. నీ బలవంతం మీదే నీతో పెళ్లి కొప్పుకున్నాను. ఎందుకంటే నాలాంటి నేరస్తులకు ఈ ప్రేమలు పెళ్లిళ్ళు సూట్ కావు. మూడొచ్చినప్పుడు వేశ్యలతో సుఖపడే బతుకు మాది. నాలాంటి వాణ్ణి మార్చాలనుకోవడం అది నీ తప్పు కాదు. మారకపోవడం నా తప్పే అవుతుంది. అందుకే మారాను. కానీ విధి వక్రించి నన్ను నీ నుంచి దూరం చేసింది. అందులో నీ తప్పు లేదు, నా తప్పు అంతకంటే లేదు అని బాధపడ్డాడు. ఆమె భయం తగ్గింది. బాధతో సారీ, నేను నీకు ద్రోహం చేశాను అని చేతులు జోడించింది. నువ్వు ఏ తప్పు చేయలేదు. నన్ను మర్చిపోయి మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోమని నేనే జైలుకు వెళ్లే ముందు నీకు చెప్పాను అని గుర్తుకు తెచ్చాడు. ఆ మాట అతనికి గుర్తున్నందుకు కుదుటపడిన మనసుతో థ్యాంక్స్ అంది. నువ్వు పెళ్లి చేసుకున్నందుకు బాధగా లేదు. కానీ నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకే బాధగా ఉంది అని అసలు విషయం చెప్పాడు. ఆమె తప్పు చేసిన దానిలా తలుంచి నిలుచుంది. ప్రతిదానికి కొన్ని పద్ధతులుంటాయి. నా డబ్బు 1,00,000 రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. నేను ఫామ్ నింపి కౌంటర్లో ఇచ్చి వాటిని విత్డ్రా చేసుకోవాలి. డబ్బు నాదే కదా అని అర్ధరాత్రి బ్యాంక్కి కన్నమేసి లాకర్ పగలగొట్టి నా 1,00,000 రూపాయలు నేను తీసుకుంటే అది దొంగతనం అవుతుంది. చట్టం నన్ను శిక్షిస్తుంది. ఒప్పుకుంటావా అని అడిగాడు. ఒప్పుకుంటాను అన్నట్లు ఆమె తలాడించింది. నువ్వు కూడా ఇలాంటి తప్పే చేశావు అన్నాడు. ఏంటది అని ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు చివరిసారిగా జైలుకు వచ్చిన రోజు నేను నిన్ను మర్చిపోతున్నాను, మరో అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అని ఒక్క మాట చెప్పి ఉంటే నేను సంతోషించేవాణ్ణి. కానీ నువ్వలా చేయలేదు. నాతో నిజం దాచి నీ దారిలో నువ్వు వెళ్ళి గుట్టుగా పెళ్లి చేసుకున్నావు. అది కాదు నా బాధ. నువ్వు నాదానివని, నిన్నే పెళ్లి చేసుకోవాలని కోటి కలలు కన్నాను. నా కోసం ఇంట్లో కూర్చుని నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటావని నేను ఏడ్చాను. అసలు నువ్వు ఎందుకు జైలుకు రావట్లేదోనని చాలా టెన్షన్ పడ్డాను. నువ్వు చచ్చావో బతికున్నావో తెలియక నిద్రలేని రాత్రులు గడిపాను. ఆ జైల్లో అనుభవించిన నరకం కంటే ఈ ప్రేమ నరకమే నాకు ఎక్కువైంది. రోజులు కాదు, గంటలు గడుపుతూ ముళ్ళ కంచె మీద నిల్చున్నాను. గుమగుమలాడే బిర్యానీ వండుకుంటాము. దాన్ని కుళ్ళబెడితే పాచిపోయి కంపుగా మారుతుంది. ప్రేమ కూడా అంతే. దాన్ని కుళ్ళబెడితే పగగా మారుతుంది అని కసిగా అన్నాడు. ఆమె మాట్లాడలేదు. మాట్లాడేందుకు ఆమె దగ్గర ఏమీ లేదు. అతను చేతిలోని సిగరెట్ నేల మీద పడేసి దాని నిప్పును కాలుతో నలుపుతూ, బౌద్ధ భిక్షువులు పాలు పోసి పులులను పెంచుతారని నువ్వు చెప్పావు. నిజమే.
వన్యప్రాణ ప్రేమికులు ఆ పులులను స్వేచ్ఛగా అడవిలో వదిలారు. ఆ పులులు పాలు తాగాయి, కాని ఆవును చంపి అని అన్నాడు. ఆమె భయంగా చూసింది. మారు మాట్లాడలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అక్కడి నుంచి అతను నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తనకు తానుగా లొంగిపోయాడు. కోర్టులో తన నేరం తానే ఒప్పుకున్నాడు. యావజ్జీవ కారాగార శిక్ష పడింది. ఇప్పుడు జనార్దన్ జైల్లో చాలా ప్రశాంతంగా, చాలా హాయిగా, ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నాడు. జైలు గోడ మీద బొగ్గుతో పంకజం బొమ్మ గీసి ఆమెకు పిండ ప్రదానం చేస్తున్నాడు. అంతగా ప్రేమించే పంకజాన్ని గొంతుకోసి ఎందుకు చంపావురా అని సాటి ఖైదీ ఆశ్చర్యంగా అడిగాడు. ముద్దొస్తున్నాయి కదా అని పులిపిల్లకు పాలు పోసి పెంచొద్దు, అవి పెరిగాక రక్తమే తాగుతాయి అని నిట్టూర్చాడు.